ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మధ్య తేడా ఉంటుంది. రైట్స్ అనేది జస్టిసబుల్, అంటే మనకు ఒక రైట్కి భంగం కలిగితే మనం సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు వేయచ్చు. కానీ డిపిఎస్పీస్ అమలు అయితే లేవని ప్రభుత్వాలపైన కేసులు వేయలేం. సో డిపిఎస్పీస్ నాన్ జస్టిసబుల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారతదేశంలో పేదరికానికి ప్రధాన కారణాలు ఏంటి? అధిక జనాభా, నిరుద్యోగం, వ్యవసాయం పైన ఆధారపడడం, టెక్నాలజీ వాడకపోవడం, చదువు సరిగా లేకపోవడం, అసమానత వనరుల పంపిణీ, కులాలు మస్తుగా రాయొచ్చు. సో కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ సిస్టంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఎందుకున్నాయి? దేశ విభజనను అడ్డుకోవడానికి. రాజ్యాంగంలో అట్లా ఇచ్చిర్రు, కేంద్రానికి ఎక్కువ అధికారం. ఒకే విధమైన విధానాలు దేశవ్యాప్తంగా అమలుపరచాలంటే కేంద్రానికి ఎక్కువ బలం ఉండాలి. రాష్ట్రానికి ఉంటే ఎవరిదాళ్ళు ఉంటారు. తమిళనాడు ఇప్పుడు ఆల్రెడీ కేంద్రానికి ఎక్కువ బలం ఉన్నప్పుడే ఇట్లా ప్రవర్తిస్తుంది. రాష్ట్రాలకు ఎక్కువ పవర్, ఎవరిదాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటే ఎప్పుడో ఈ దేశంలోకి నుంచి విడిపోదు. పర్యావరణ కాలుష్యం ఆర్థిక అభివృద్ధిపై ఎలా ప్రభావం చూపుతుంది? కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి ఉత్పాదకత తగ్గుతుంది, అంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. అండ్ పర్యావరణం వల్ల టూరిజం తగ్గిపోతుంది, ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి దీర్ఘకాలంలో. ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతింటుంది. భారతదేశ విదేశాంగ విధానంలో నాన్ అలైన్మెంట్ ప్రాముఖ్యత ఏంటిదంటే, మనం ఎవరితో ఫ్రెండ్స్ కాదు. అటు రష్యాతో ఉంటాం, ఇటు అమెరికాతో ఉంటాం అన్నట్టు. ఇది కోల్డ్ వార్ సమయంలో మనం స్ట్రైట్గా ఒక దిక్కు ఉండకుండా ఉంటాం. ఇది గుడ్డు కూడా ఒక రకంగా. అర్బనైజేషన్ వల్ల సమస్యలు ఏంటి? ఎక్కువ మంది జనం ఒకటే దగ్గరికి వస్తే చాలా సమస్యలు, ట్రాఫిక్, కాలుష్యం, ఇవన్నీ ప్రాబ్లం. సిటీలు పెరుగుతాయి. వ్యవసాయంలో సంస్కరణలకు అవసరమయ్యే కారణాలు: తక్కువ దిగుబడి, నీటి కొరత, మార్కెట్ అసమానతలు, సాంకేతిక లోపాలు. పార్లమెంటరీ సిస్టమ్ లక్షణాలు ఏంటి? ఇది ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం మనం. కార్యనిర్వాహక అధికారం శాసనసభకు ఉంటుంది. ప్రధానమంత్రి నాయకత్వం, లోక్సభకు అధిక ప్రాధాన్యత, ఇవన్నీ పార్లమెంటరీ సిస్టమ్ నుంచే ఉంటాయి. సో ఎగ్జిక్యూటివ్ వేరు, పార్లమెంటరీ అనేది శాసనాలను క్రియేట్ చేస్తుంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రభావాలు ఏంటి? పరిశ్రమల అభివృద్ధి, నగరీకరణ, సామాజిక మార్పులు, కార్మిక వర్గం ఉద్భవించడం. సో ఎక్కువ మంది పరిశ్రమలు వచ్చినాయి, సిటీస్ వచ్చినాయి, సామాజికంగా చాలా మార్పులు వచ్చినాయి, కార్మికుల సంఖ్యలు పెరిగినాయి. జలవనరుల నిర్వహణ ఎందుకు అవసరం? నీటి కొరత పెరుగుతుంది, వాటిని హ్యాండిల్ చేయడానికి జలవనరుల నిర్వహణ అనేది అవసరం. దాన్ని హ్యాండిల్ చేయడానికి భారతదేశంలో విద్యా వ్యవస్థ సమస్యలు ఏమిటి? అసమానత, నాణ్యత లేకపోవడం అనేది పెద్ద విద్యా వ్యవస్థ. పాఠశాల పాత విధానంలో చదువుతాం. సంవిధాన సంస్కరణలు ప్రజాస్వామ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయి? సామాజిక మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చింది. సంవిధాన సవరణలు అంటే ఏంటిదంటే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ప్రజాస్వామ్యానికి ఎలా ప్రభావితం చేస్తాయంటే, సామాజిక మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు ఉపయోగాలు. కానీ ఎక్కువగా సవరణలు చేస్తే స్థిరత్వం తగ్గవచ్చు. డిఫారెస్టేషన్ ప్రభావాలు ఏంటి? వాతావరణ మార్పు, జంతుజాల నష్టం, మట్టి క్షీణత. అంటే మట్టి కూడా కొట్టుకుపోతుంది వర్షాలు పడ్డప్పుడు. భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు ఎందుకు ఉన్నాయి? వనరుల అసమాన పంపిణీ, పాలనలో లోపాలు, పెట్టుబడుల లోపం. మహిళా సాధికారత అవసరం దీనికి. సమాజ అభివృద్ధికి వాళ్ళు కూడా పనిచేస్తే గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. ఉద్యోగాలు, సమాన హక్కులు, ఇవన్నీ. పీడిఎస్ ప్రయోజనాలు ఏమిటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే రేషన్ షాపులు, పేదలకు ఆహారం అందడం. అవినీతి లోపాలు ఏంటి అంటే, దీనికి అవినీతి, లీకేజీలు, ఇవన్నీ. ప్రయోజనాలు: పేదలకు ఆహారం వస్తుంది తక్కువ రేటుకి.
భారతదేశంలో నిరుద్యోగం రకాలేంటి? అర్ధ నిరుద్యోగం, సీజనల్ నిరుద్యోగం, దృశ్య నిరుద్యోగం. వీటిని ఇంగ్లీష్లోనే చదివితే బెటర్. ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు అవసరం? భూమి సమానంగా పంచడానికి, రైతులకు స్థితి పెరగడానికి. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధిపై సమాజంపై ఎలా ఉంటుంది? టెక్నాలజీ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, జీవిత ప్రమాణాలు పెరుగుతాయి. సో విజ్ఞాన శాస్త్రం అనేది, సైన్స్ అనేది చాలా ముఖ్యం. నేషనల్ ఇంటిగ్రేషన్ డే, జాతీయ ఐక్యత అనేది దీనికి భిన్నత్వంలో ఏకత్వం ఇదితో ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ లేకుండా ఉంటే ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుంది. ఈ వాక్యాన్ని విశ్లేషించండి. ఫండమెంటల్ రైట్స్ పూర్తి స్వేచ్ఛనిస్తే అది ఇతరుల హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉంది. మాట స్వేచ్ఛ పరిమితి లేకుండా ఉంటే అది ద్వేష ప్రసంగాలకు దారితీస్తుంది. అందుకే సరైన పరిమితులు అవసరం. ఇవి ప్రజాస్వామ్య సమతుల్యాన్ని కాపాడతాయి. సో వీటికి లిమిటేషన్స్ కూడా ఉంటాయి ఫండమెంటల్ రైట్స్కి. ఆర్థిక అభివృద్ధి జరిగినప్పటికీ సామాజిక సమతుల్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి? జీడిపి పెరిగిన, సంపద సమానంగా పంపిణీ కావాలి, ధనిక పేద అంతరం పెరిగింది, కులం, లింగం, ప్రాంతం ఇలా చాలా అసమానతలు ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్లో రాష్ట్రాల సంయుక్తత తగ్గుతుంది. దీని గురించి కేంద్రం అధికారాలు కలిగి ఉండడం వల్ల రాష్ట్రాల స్వాతంత్రం కోసం కొంతమేర తగ్గుతుంది. కరెక్టే. ఆర్థిక నియంత్రణ, గవర్నర్ పాత్ర అన్నది చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది స్టేట్కి సెంట్రల్కి ఉన్న రిలేషన్ని. పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థిక అభివృద్ధి మధ్య ఘర్షణ వివరించండి. పరిశ్రమలు పెరుగుతాయి, వాటిని చెట్లు కొట్టేస్తే గొడవలు అవుతాయి, మళ్ళీ నిజంగా సమస్యలు కూడా వస్తాయి. పరిశ్రమలు పెరగాలంటే చెట్లు కొట్టేయాలంటే పరిశ్రమ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా వీటికి రెండింటికి ప్రాబ్లం ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అందుకే అవసరం అంటారు. నాన్ అలైన్మెంట్ గురించి చెప్పండి. ఇండియా ఒక నాన్ అలైన్మెంట్. జవహర్లాల్ నెహ్రూ కాలంలో దీన్ని బాగా ఎంకరేజ్ చేసింది. ఇండియా ఎవరి వెనుక ఉండదు. లైక్ అటు కమ్యూనిస్ట్ సైడ్ ఉండదు, ఇటు డెమోక్రసీ సైడ్ ఉండదు, ఏది స్ట్రైట్గా చెప్పదు. సో అర్బనైజేషన్ సూచించింది సమస్యల మూలం చెప్పండి. ట్రాఫిక్, ఇదంతా ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. భారతీయ వ్యవసాయం వర్షంపై ఆధారపడడానికి ప్రమాదకరం. కరెక్ట్. వర్షాలు రాకపోతే చాలా కష్టం. ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితం. ఎక్కువ మంది దానిపైన డిపెండ్ అయ్యాడు. నీటిపారుదల అభివృద్ధి అవసరం. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక విభాగం బలహీనమవుతుందా? ఎగ్జిక్యూటివ్ ఎందుకు బలహీనమవుతుంది? కార్యనిర్వాహక విభాగం శాసనసభపై ఆధారపడుతుంది. అయితే మెజారిటీ ఉన్నప్పుడు అది బలంగా ఉంటుంది. జల సంక్షోభం భవిష్యత్తులో ప్రధాన సమస్య అవుతుందా అంటే ఎస్ అవుతుంది. వాటర్ కొరత వస్తుంది, డబ్బులు ఫ్రీ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది జనాభా పెరిగితే. విద్యా వ్యవస్థలో సంస్కరణలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. కరెక్టే. విద్య లేకుంటే నైపుణ్యం ఉండదు. స్కిల్ లేకపోతే జాబులు ఉండవు. జాబులు లేకపోతే మోటు పనులకు పైసలు తక్కువ, సాఫ్ట్ పనులకు, టెక్నాలజీ వాడిన పనులకు పైసలు ఎక్కువ. సంవిధాన సవరణలు రాజకీయ ప్రయోజనాలకు ఎందుకు ఉపయోగపడుతున్నాయా? సంవిధాన సవరణలు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇంగ్లీష్లో రాజ్యాంగ సవరణలు అని కూడా చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం సవరణలు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ చాలా సవరణలు చేసింది ఆమె కోసం. అటవీ సంరక్షణ లేకపోతే వాతావరణ మార్పు వేగవంతమవుతుంది. కరెక్ట్. అడవులు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, దానివల్ల మనకు బ్యాలెన్స్ ఉంటుంది. లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఇంకా సమస్యలు వస్తాయి. ప్రాంతీయ అసమానతలు, జాతీయ ఐక్యత ప్రమాదం.
కరెక్ట్. ఎవరిదాలు విడిపోతే ఓవరాల్గా ఒక సమస్య వచ్చినప్పుడు విడిపోతుంది. అభివృద్ధి సమానంగా ఉంటే సంతృప్తి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అభివృద్ధి అసమానంగా ఉంటే అసంతృప్తి ఉంటుంది, సమానంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. మహిళా సాధికారత లేకుంటే అభివృద్ధి అసంపూర్ణం. వివరించండి. మహిళలు సమాజంలో సగం, వారికి అవకాశాలు లేకపోతే దేశం అభివృద్ధి తగ్గుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ని మనం పాజిటివ్గానే రాయాలి, లేకపోతే మార్కులు రావు, తప్పదు. పీడిఎస్ అంటే రేషన్ షాప్. దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అవినీతి, లీకేజీలు. గుడ్ ఏంటిదంటే పేదలకు ఫుడ్ దొరుకుతుంది తక్కువ రేటుకి. నిరుద్యోగం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య కూడా. అవును అవును దాన్ని వివరించేదే ఉంది. భూ సంస్కరణలు పూర్తిగా విజయవంతం కాలేదా? అవును, కాలేదు. ఇప్పటికి కూడా భూమి లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. చట్టాలు ఉన్నప్పటికీ అవి సరిగా అమలు జరగలేదు. భూస్వాముల ప్రభావం ఎక్కువ ఉంది. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి నైతిక సమస్యలను కూడా తెచ్చింది. అణ్వాయుధాలు, జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల అవి చాలా అనైతిక థింగ్స్ కూడా అవుతున్నాయి. జాతీయ ఐక్యతకు భిన్నత్వం అడ్డంగా కాదు, బలం. వ్యాఖ్యానించండి. జాతీయ ఐక్యతకు భిన్నత్వం అనేది అసలు ప్రాబ్లం కాదు, కరెక్ట్. భిన్నత్వం ఉన్నప్పటికీ భారతదేశం ఒక్కటే ఉన్నది. భిన్న సంస్కృతులు దేశాన్ని సమృద్ధి చేసినాయి, ఇంకా కలర్ఫుల్ చేసినాయి ఈ దేశాన్ని. సరైన ఇట్లా సింగిల్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళకు రాడికలిస్ట్, ఇప్పుడు హిట్లర్కి ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీలో ఉండాలి అన్నట్టు అయింది కదా, అట్లా కావాల్సి వస్తుంది. సో అందరిని యాక్సెప్ట్ చేస్తుంటే కలిసి ఉండవచ్చు, మంచిగా ఉంటుంది కలర్ఫుల్ కంట్రీ.